ఫ్రూట్ సలాడ్ చేస్తాను. కొన్ని పాలైతే వేడి చేసినాక చేసి కస్టర్డ్ పౌడర్ ఉడికించినాక పండ్లు చూపిస్తా. పాలు వేసుకున్నాను, పాలు ఉడికినాక కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకున్నా. ఫ్రూట్స్ ఇది ఉడికించినాక ఫ్రూట్స్ పోసుకుంటా. డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకుంటా. పాలు వేడైనాయి, ఇగో పౌడర్ కలిపిన పాలు పోస్తున్నా. ఇది ఉడికినాక చక్కెర పోస్తా. ఇక్కడ పోసి పెట్టుకున్నా. ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేయించి మళ్ళీ చూపిస్తా. ఇది ఉడికినాక కొంచెం చక్కెర పోస్తా. ఇక్కడ పెట్టుకున్న చక్కెర మన స్వీటు సరిపడినంత. ఫ్రూట్స్ పోసుకుంటా. ఇది చల్లారే వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తినొచ్చు. కొద్దిగా చిక్కపడాలి, ఉడకాలేదు. కొద్దిగా ఉడికినాక షుగర్ వేసి బంద్ చేసి ఫ్రూట్స్ పోసి డ్రై ఫ్రూట్స్ వేయించి ఇందులో కలిపి ఫ్రిడ్జ్లో పెడతా 2 గంటలు. అప్పుడు తినొచ్చు పిల్లలకు. ఇగో షుగర్ వేస్తున్నా. కలపకపోతే అడగంటే ఛాన్స్ ఉంటుంది, అందుకే కలుపుతున్నా. వాటర్ వేసినాం కదా, అడగంట ఉడికిందండి. కొంచెం చిక్కబడ్డది. బంద్ చేస్తా. ఫ్రూట్స్ కట్ చేసుకుంటే ఓకే. ఇగో డ్రై ఫ్రూట్స్ తీస్తున్నా. వేయించినాక ఫ్రూట్స్ కట్ చేసిన అక్కడ ఫ్రూట్స్ చూపించా వేస్తా. ఫ్రూట్స్ కట్ చేసి పెట్టిన పాలదారాన్ని వేస్తున్నా. ఫ్రూట్స్ వేస్తానా? వేస్తున్నా. వేసిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఈ తర్వాత వేస్తా. డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. వేసి కొన్ని దానిమ్మ గింజలు మీదికి వేసి టైప్